ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం పెద్ద శుభవార్త మీరు వింటారు. ఆ శుభవార్త విని ఎగిరి గంతులు వేస్తారు. అయితే ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఎటువంటి అనుకూల మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనస్సులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరు కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తనైతే మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీరు ఉద్యోగార్థులైతే కనుక మంచి ఉద్యోగ అవకాశం గురించి కావచ్చు, విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారైతే కనుక దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం గురించి కావచ్చు, ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే, డబ్బు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కావచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క అవసరాన్ని బట్టి, మీ యొక్క కోరికను బట్టి ఏ శుభవార్త కోసమైతే చాలా కాలంగా మీరు నిరీక్షిస్తున్నారో అటువంటి శుభవార్త ఈ రోజు మీకు వినిపించబోతుంది. ఈ శుభవార్త విని మీరు ఎగిరి గంతులు వేస్తారు. అలాగే మిగిలిన అంశాలు మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా రోజు అనుకూలంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే మీరు రాబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ కోసం, ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నవారు, అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. అంటే ఏదైనా పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది. అయితే ఉపాధ్యాయుల వల్ల మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే వారి నుండి మీకు ఒక నెగిటివిటీ ఎదురు కాబోతుంది. వారి వల్ల ఒక మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశం. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకి ఈరోజు పై అధికారుల వల్ల మాటలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈరోజు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. అలాగే కన్యా రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు కన్యా రాశి వ్యక్తులు చూస్తారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.